సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26 ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 50,65,000 కోట్లతో కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ప్రధానంగా మధ్యతరగతి ప్రజానికానికి భారీ ఊరట లభించింది. 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు ఇలా ఉన్నాయి. రక్షణ శాఖకు 4,91,732 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 2,66,817 కోట్లు, హోంశాఖకి 2,33,211 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగానికి 1,71,437 కోట్లు, విద్య 1,28,650 కోట్లు, ఆరోగ్య 98,311 కోట్లు, పట్టణాభివృద్ధి 96,777 కోట్లు, ఐటీ టెలికాం 95,298 కోట్లు, విద్యుత్ 81,174 కోట్లు, వాణిజ్య పరిశ్రమలు 65,553 కోట్లు, సామాజిక సంక్షేమం 60,052 కోట్లు, వైజ్ఞానిక విభాగాలకి 55,679 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పన్ను చెల్లింపుదారులకి బంపర్ న్యూస్ ఇచ్చింది. 12 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని స్పష్టం చేసింది. కొత్త పన్ను స్లాబులకి సవరించింది. కేంద్ర ప్రభుత్వం 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చింది. Personal income tax reforms with special focus on middle class. Democracy, demography and demand are the key support pillars in our journey towards Viksit Bharat. The middle class provides strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has always believed in the admirable energy and ability of the middle class in nation building. In recognition of their contribution, we have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. So, average income of 1 lakh per month, other than the special rate income such as capital gains, under the new regime, this limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. The new structure will substantially reduce the taxes. కేంద్ర బడ్జెట్ లో 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ తరహా నిర్ణయం గతంలో ఎప్పుడూ తీసుకోలేదని చెప్పారు. దీంతో మధ్య తరగతికి మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సిన విషయమేనని తెలిపారు. బడ్జెట్ పై ఏపీకి చెందిన కూటమి ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో 7 నెలల్లో చూపించడం జరిగింది. దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్పష్టంగా చెప్పడం జరిగింది 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేసే విధంగా మరి మేము గాని అలాగే మంత్రి గారు పెమ్మసాని గారు గాని అలాగే చాలా మంది ఎంపీలు ఈ రోజు ఒక టీం వర్క్ కింద తెలుగుదేశం జనసేన కూడా ఇక్కడ పనిచేస్తున్నాం. అందరం కూడా కూలంకుషంగా బడ్జెట్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టడీ చేసి ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు గాని స్కీమ్స్ గాని తీసుకొని రాగలమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో ఖచ్చితంగా అధిక శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు. అలాగే అమరావతికి సంబంధించి సుమారు 15,000 కోట్ల రూపాయలు. తద్వారా చిన్నారులో దాగి ఉన్న సృజనాత్మకమైన శక్తిని వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రైలుపేటలోని శ్రీ సత్యసాయి విద్యానికేతన్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ఇలాంటి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ను నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. ఈ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ద్వారా భవిష్యత్తులో చిన్నారులు శాస్త్రవేత్తలు ఎదిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ హనుమంతరావు, స్కూల్ ప్రిన్సిపల్ కల్పన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Also is fused, just fused, bladder fused. Dissect and create other organs in the other sense, insect also, and both should be viable. Both should be able to live. So they will make. Solar system is a collection of the sun, planets, moon, and asteroids. Sun is the head of the solar system. The sun is solar. All the planets rotate around the sun. The sun is. I am studying second class. This is my project. My project name is this. All should kind of animals always we have to carry. I should carry career. All good friends, unfaithful, and never. Now it's a small and big prayer. విద్యానగరం ప్రిన్సిపల్ గారు పేరు మీద సైన్స్ ఎక్స్పో ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను. ఇక్కడ అన్ని వాళ్ళు టీచర్స్ పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా చూసాము. చాలా బాగున్నాయి. పిల్లలు కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చెప్పినట్టుగా చాలా చక్కగా వివరించారు. అట్లాగే నాలెడ్జ్ కూడా వాళ్ళకి సబ్జెక్ట్ మీద కూడా చెప్పేదాని మీద కూడా రొటీన్గా చెప్పకుండా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనము చూడటానికి పోతే మాకు అండర్స్టాండింగ్ అయ్యేట్టుగా మంచి టాలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్కూల్ కూడా దీన్ని బట్టి టీచర్స్ ప్రిన్సిపాల్ స్కూల్ని చాలా జాగ్రత్తగా రన్ చేస్తున్నానని అనుకున్నాను. నేను కూడా బీఈడీ అయిపోయింది. నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి టీచర్స్ కానీ స్కూల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఎగ్జిబిషన్ అయితే నాకు ఈ స్కూల్కి ఇంత 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 ఇదిగా ప్రాజెక్ట్స్ సైన్స్ ఎగ్జిబిషన్ అని చూశాను. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. బాగా చేస్తున్నారు. ఇంకా కళాశాల ఈ స్కూల్ ఇంకా బాగా ఎవరిబడి అండ్ సాయిరామ్ టు ఎవరిబడి. ఈ స్కూల్ నాకు బాగా పూర్వపరిచయం అనేది 1988లో మా పిల్లలిద్దరిని ఇక్కడ చేర్చాను. 1988 కృష్ణకుమార్ గారు ఉండేవాళ్ళు ప్రిన్సిపల్గా. పిల్లలిద్దరు ఇక్కడ 2-3 క్లాసులు చదివిన తర్వాత పైన వేరే స్కూల్ మారిపోయినారు. చాలా బాగుండేది. స్టార్టింగ్లో ఏ పిల్లలకైనా ఒక ఆ స్టార్టింగ్ మనం రైలు ఎక్కించేటప్పుడు ఎలా అయితే మంచి రైలు ఎక్కితే మంచి డెస్టినేషన్ చేస్తామో అటువంటి మంచి డిసిప్లిన్
డివోషన్, ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి మంచి స్కూల్ ఇది. అటువంటి స్కూల్ మరి చాలా సంవత్సరాలు జరిగిన తర్వాత ఆమె కృష్ణకుమార్ గారి ఆరోగ్యం బాగలేక నెక్స్ట్ అందరికీ నమస్తే. ఈరోజు మా సత్యసాయి విద్యానికేతన్ రైలుపేటలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సైన్స్ ఫేర్ కి వచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి, హనుమంతరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. హనుమంతరావు గారు చెప్పినట్లు ఇది ఒక విలువలతో కూడినటువంటి విద్యా సంస్థ అండి. ఒకప్పుడు నేను గత 2 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ అడాప్ట్ చేసుకున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో బయట సమాజం ఎలా ఉందో తెలుసు. ప్రతి స్కూల్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అందరూ నేర్పిస్తున్నారండి. కానీ కొత్తగా విలువలు అనేది కొత్తగా నేర్పించబడాలి అనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అంటే ఒక భారత పేట్రియాటిజం అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అండి. పిల్లల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ డిసిప్లిన్, మోరల్స్. ఇక్కడ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కె శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ గుంటూరులో పర్యటించారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా అసోసియేషన్ భవన్ లో సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు, ఇతర సంఘ ప్రతినిధులు పాల్గొని శివారెడ్డి, విద్యాసాగర్ ని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం 1వ తేదీనే వేతనాలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగులకి పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఈరోజు నేను కడప జిల్లా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ నుంచి సీనియర్ ఎంటమాలజిస్ట్గా ఈరోజు ఇక్కడ ప్రమోషన్ తీసుకుని జాయిన్ కావడం జరిగింది. నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏ విద్యాసాగర్ గారు 31/12/2024 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నిక కావడం, మేమిద్దరం ఈరోజు గుంటూరు జిల్లాకు ప్రప్రథమంగా మేము ఎన్నికైన తర్వాత రావడం జరిగింది. దానిలో సందర్భంగా నేను జాయింట్ డిప్యూటీ డీఎంహెచ్గారికి రాగా ఇక్కడ మా మిత్రులందరూ కూడా, ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కూడా మాకు ఘనస్వాగతం పలికి మాకు స్వాగతం కలిగింది. అక్కడి నుంచి ఇక్కడికి మేము గుంటూరు జిల్లా ఎన్జిఓస్ రావడం జరిగింది. మరి ఈ విధంగా డిపార్ట్మెంట్ పరంగా, పర్సనల్ పరంగా రావడం జరిగింది. అయినా మా ఉద్యోగులందరూ కూడా మిమ్మల్ని మేము సన్మానించుకోవాలా, గ్రీట్ చేసుకోవాలి, తప్పకుండా రామంటే ఈ ఎన్జిఓకి రావడం జరిగింది. అయితే మా ఎంప్లాయీస్ పరంగా అయితే గతంలో కంటే ఇప్పుడు మెరుగని కొద్దిగా చెప్పగలుగుతాం. ఎందుకంటే గతంలో 1వ తేదీ జీతం ఎప్పుడు రాలేదు, ఏ 15, 12 మా పెన్షన్కి అయితే 18వ తేదీ కూడా వచ్చింది. ఇది అటువంటిది లేకుండా 1, 2, 3 అందరికీ కూడా జీతాలు పెడుతున్నాయి, మా పెన్షన్స్ కూడా జీతాలు పెడుతున్నాయి. తప్పకుండా మరి ఇది ఒక శుభపరిణామం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంటే. అదేవిధంగా గతంలో మా జీపీ పెట్టుకున్నా, ఏపీజీలో పెట్టుకున్నా కనీసం సంవత్సరాల తరబడినది. మాకు అంతకుముందు అయితే గతంలో పెట్టుకున్న 2-3 రోజులు వచ్చేది. గత ప్రభుత్వంలో సంవత్సరాల వరకు మా డబ్బు మాదేది, జీపీఎఫ్ అంతా మా సొంత డబ్బే. అదేవిధంగా ఏపీజీలో ఇన్సూరెన్స్ మా సొంత డబ్బే. అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ కు కట్టేది మా డబ్బే. మా డబ్బుని ప్రభుత్వం గత వాడుకుంటా ఎలాంటిది నాకు ఇబ్బంది పెడతా. ఉన్నతమైన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ లో నూతన నాయకత్వం ఎన్నికైన తర్వాత, అలాగే రాష్ట్ర అధ్యక్షులకు పదోన్నతి సందర్భంగా గుంటూరు జిల్లాకి పోస్టింగ్ చేసిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాకు పెద్ద ఎత్తున ఎంతో ఆత్మీయ సత్కారాన్ని ఇచ్చిన గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు గారు, వారి కార్యవర్గానికి, జేఏసీలోని వివిధ పక్షాలందరికీ ఏపీ ఎన్జీఓస్ పక్షాన, జేఏసీ పక్షాన మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఉద్యోగుల నుంచి కానీ, ఉపాధ్యాయుల నుంచి కానీ, పెన్షనర్స్ నుంచి కానీ, జేఏసీకి, ఏపీ ఎన్జీఓ సంఘానికి ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాలు మా దగ్గర రావడం జరిగింది. గత 25 రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ మిగతా వాళ్ళని కలిసి ఉద్యోగులకు సంబంధించిన అనేక డిమాండ్లు, జీతాలు 1వ తారీఖు వస్తున్నాయి, అంతకుముందు రాని పరిస్థితి ఉంది, సంక్రాంతి వస్తుంది, ఉద్యోగులకి మనం ఈ 7 నెలల్లో ఒక్క అడుగు కూడా ప్రభుత్వం వేయలేదు, ఉద్యోగుల పట్ల ఒక్క అడుగు ముందుకు వేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి, రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చిన ధర్మిల మొన్న 14వ తారీఖు పండగకు 2 రోజుల ముందు 1300 కోట్ల రూపాయలని ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఆందోళన జరగనుంది. 1,00,000 డబ్బులు, 1000 గొంతుల నినాదంతో చెలో హైదరాబాద్ కి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎంఆర్పీఎస్ నేతలు సురేష్, సత్యం కుమార్, ప్రేమానందం, జాన్సన్ తదితరులు శనివారం గుంటూరులో విడుదల చేశారు. వర్గీకరణ జరిగే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఎంఆర్పీఎస్ వారు స్పష్టం చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మాదిగలు తరలి రావాలని కోరారు. కార్యక్రమాన్ని
రుద్రబాబు సురేష్ మాదిగ. నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ముందుగా మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఫిబ్రవరి 7వ తారీఖున లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమం హైదరాబాద్ లో ఎల్బీ నగర్ స్టేడియం నుంచి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు లక్షలాది డప్పులతోటి మాదిగల మహా సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది. కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతి మాదిగ బిడ్డ కూడా సంఖ్యన డప్పేసుకొని ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ లో జరగబోయేటువంటి లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాకు లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి సంబంధించినటువంటి గౌరవపత్రికలు రావడం జరిగింది. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి ఫిబ్రవరి 7న మాదిగ జాతి చరిత్రలోనే ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు మాదిగ జాతి వైపు చూసేలాగా లక్షలాది డప్పులతోటి మాదిగల సాంస్కృతిక సత్యం మాదిగ ఎంఎస్పీ జాతీయ నాయకుడిగా మన శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం పనిచేస్తా ఉన్నాం. లక్షలాది డప్పులు వేలాది గొంతులతో హైదరాబాద్ నగరంలో మాదిగ డప్పుల శబ్దాన్ని వినిపించి మాదిగా మాకు గుర్తువాళ్ళ బిడ్డలకు వర్గీకరణ సాధించి పెట్టి వాళ్ళ భవిష్యత్తును మార్చడం కోసం మన శ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి అత్యధికంగా వేలాదిగా జనం తరలి వెళ్లి డప్పులతో కూడా తరలి వెళ్లి హైదరాబాద్ నగరంలో డప్పుల శబ్దంతో వర్గీకరణ సాధించుకోవాలని చెప్పి గుంటూరు జిల్లా తరఫున పిలిపిస్తున్నారు. ఆరగ్రహారం కన్యక పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం లక్ష కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవ దర్శనం గావించారు. ఆలయానికి వచ్చే భక్తులకి సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. సంస్థిత సర్వతోముఖి సర్వోదనా ప్రీతచితాదిగయత్క్రతుః సర్వవ్యాధి ప్రసభ మృగాక్షి మోహిని పుణ్యాం మృణాని ధనం లోహిత దీర్ఘాక్షి ధరహాసోజ్వలన్ముఖి ఓం బృహస్సవర్ణ సౌందర్యవసనాయ నమో నమః ఓం బ్రహ్మణీకం వైరస్యధ్యాయ నమో నమః ఓం ఆత్మ దినోత్సవం సందర్భంగా మొన్న బ్రహ్మోత్సవం కలశాలతోటి ఒక అగ్రహారం గుంటూరులో వెలిసిన అమ్మవారి దేవాలయానికి రంగరంగ వైభవంగా మన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు 2వ రోజు ఆలయంలో వందలాది మంది మహిళలతో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కుంకుమ పూజ అయిపోయిన తర్వాత భక్తులందరికీ అన్న ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు ఎల్లుండి 4వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి కమిటీ పెద్దలు కానీ ఆయా ధర్మగత మండలి కానీ ఏసీ గారు అందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి నమస్కారం అండి. నా పేరు సురేష్. శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి చైర్మన్. నేను ఆరగ్రహారంలో గుడి. ఈ గుడి 103 సంవత్సరాల చరిత్ర గల గుడి. ఈ గుడిలో 103 సంవత్సరాలుగా మనకి ఊహ తెలిసిన కాడి నుంచి అమ్మవారి ఆత్మార్పణ దినం 31వ తారీఖు రంగురంగ వైభవంగా వేలాది మంది భక్తులు పాల్గొని ఇక్కడ హోమాలు, అమ్మవారి కలశ ఊరేగింపు, మధ్యాహ్నం అన్నప్రసాదన, సాయంత్రం ఊరు రథోత్సవం, ఊరంతా కూడా వేలాది మంది పాల్గొని రంగురంగంగా ఒక పండుగ వాతావరణం
ఆర్ఐఎస్ వాళ్ళందరూ కలిసికట్టుగా దీన్ని నిర్వహించి మంచి ఒక ప్రోగ్రాం. దేవస్థానం ఆరాగ్రహారం గుంటూరు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నిన్నటి రోజున అమ్మవారికి ఉదయం కలశాలతో ఊరేగింపు, ఆ తర్వాత అమ్మవారి అభిషేకము, అలాగే ఉదయము హోమాలు నిర్వహించడం జరిగింది. సాయంత్రము అమ్మవారి గ్రామోత్సవం చేయడం జరిగింది. అమ్మవారి గ్రామోత్సవంలో వేలాది మందిగా పాల్గొని అమ్మవారి గ్రామోత్సవాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నిన్నటి రోజున కోలాటాలు నృత్యాలతో మహిళలు 6 వయసు మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అలాగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు 5 రోజులు చేయడం జరుగుతుంది. నిన్నటి రోజున గ్రామోత్సవము, అభిషేకాలు చేయడం జరిగింది. ఈ రోజున 300 మందితోటి కుంకుమాభిషేకము, రేపటి రోజున అమ్మవారికి కూడా